అమరావతి ప్రస్తావన వచ్చింది కాబట్టి లాస్ట్గా ఈ ప్రశ్న అడిగి నేను పూర్తి చేస్తాను. అమరావతి చాలా ఎమోషనల్తో కూడుకుంది. గత 12 సంవత్సరాల నుంచి అమరావతి మీద రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అమరావతి అయిపోయింది అంటున్నారు, అమరావతి మళ్ళీ పైకి లేస్తుంది అంటున్నారు. ఒక గవర్నమెంట్ వస్తేనేమో అమరావతిని పూర్తిగా క్లోజ్ చేస్తున్నారు, ఇంకో గవర్నమెంట్ వస్తేనే మళ్ళీ అమరావతిని కాస్త డెవలప్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇలా అంతా బాగానే ఉంది, కానీ ప్రజలు అయితే ఒక కన్ఫ్యూజన్లోకి అయితే వెళ్ళిపోయారు. రేపు అమరావతి మీద 2 అనుమానాలు అయితే ప్రధానంగా ఉన్నాయి. ఒకటి, ఒక వర్గం వచ్చేసి అమరావతి ఎప్పటికైనా ఒక మంచి రాజధానిగా, ఒక వరల్డ్ క్లాస్ సిటీగా డెవలప్ అవుతుందని చెప్పి చాలా బలంగా నమ్మే వాళ్ళు ఉన్నారు. అంతే బలంగా నమ్మిన ప్రజలు కూడా కొంతమంది నెక్స్ట్ గవర్నమెంట్ ఏమైనా మారితే అమరావతి మీద ఒక క్లారిటీ లేదు అని చెప్పి చాలామంది భయపడుతూ కూడా ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మావిగన్ అని చెప్పి, సో ఆయన ఏ ఉద్దేశంతో చేశాడనేది అర్థమైంది. ఐ థింక్ నాకు తెలిసి కొంతమంది దాన్ని కామెడీగా చేశారు అనుకోండి. ఆయన ఈ ఉద్దేశం ఏంటంటే పూర్తిగా అమరావతి అనేది ఆయన మైండ్లో లేదు అని ఒక మెసేజ్ కార్పొరేట్ కంపెనీస్కి పంపించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా అని చెప్పి వినిపిస్తున్నమాట. మొత్తం ఈ కన్ఫ్యూజన్లో అమరావతి ఫ్యూచర్ కింద ఆలోచిస్తే, ఇప్పుడు జరుగుతున్న వర్క్స్ అని మీరు పరిశీలిస్తే రేపు అమరావతి పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు ఏం చెప్తారు? ఒక జెన్యూన్గా చెప్పండి. అంటే ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మనం మాట్లాడదు, ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడదు. ఒకళ్ళేమో అమరావతి ముందుకు తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు, మరొకళ్ళేమో కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాస్తవం అయితే ఇదే గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. ఈ రెండింటి మధ్య ప్రజలు నలిగిపోతున్నారు. అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని చెప్పి ఒక టెన్షన్తో ఉన్నారు. చేస్తే పరిస్థితి, చేయకపోతే పరిస్థితి. కొంటే రేపు డెవలప్ అయితే ఒకసారిగా పెరిగిపోతుంది, కొనకపోతే సరే, ఒకవేళ కొనకపోతే ఏంటి సార్? ఇప్పుడు ఒక క్లారిటీ ఇవ్వండి సార్. నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను సార్. నేను ఇప్పుడు ఏంటంటే బై డిఫాల్ట్ ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు, విజయవాడ బేస్. గుంటూరు మిర్చి ఫేమస్. మీరు ఈరోజు గుంటూరులో ఒక ఇండియాలో పెద్ద కార్ వచ్చింది అని అంటే ఫస్ట్ కార్ ఖచ్చితంగా కొనే వాళ్ళలో గుంటూరు, విజయవాడ బ్యాచ్ పక్క ఉంటారు. మనం చూసుకునే ఇండియాలోనే గుంటూరు, విజయవాడ ఈ 2 బెల్ట్లో తర్వాత తూగో పాగో వస్తుంది, కొద్దిగా ఈ బెల్ట్ వచ్చేస్తుంది. కానీ ఒకప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఏరియా VGTM ఉంది. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి. VGTM బోర్డు అంటాం. విజయవాడ, ఓకే, గుంటూరు, తెనాలి, మంగళగిరి VGTM బోర్డు ఉండే. సో ప్రజెంట్ దాన్ని APCRDAగా మారింది. APCRDA ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా చంద్రబాబు గారు APCRDA గురించి మాట్లాడారు. రీసెంట్ ఉన్న వాటిలో కూడా APCRDAకి మనం ఇటు చేయాలి, ఈ రకంగా చేయాలి, ల్యాండ్ ఇంకొద్దిగా ఎక్కువ కావాలి, సో రీజన్ చెప్పేసి. సో వాట్ ఎవర్ ఉన్నా కూడా ఇప్పుడు జగన్ గారి దగ్గర కూడా మొన్న ఎవరో 2 గ్రామాల రైతులు మేము కూడా ఇట్లా ఉందండి, మాకు మీటింగ్ జరిగింది, మాకు ఇట్లా అని. అల్టిమేట్లీ సమ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఇన్ అమరావతి బై డిఫాల్ట్ సార్. అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా కూడాను విజయవాడ, గుంటూరు ఈ జోన్ ఎప్పుడో ఉంది ఆల్రెడీ. కొత్తగా మనం ఇప్పుడు ఏదో ఎస్టాబ్లిష్ చేద్దాం కాదు. VGTM బోర్డు ఉంది, APCRDA బోర్డు వచ్చింది. ప్రజెంట్ అమరావతి దగ్గర ఫోకస్ ఎక్కువ అవుతుంది. ఇది కన్ఫ్యూజన్ ఎప్పుడు దాకా ఉంటుంది అని అంటే కొన్ని కంపెనీస్ వచ్చి ఎస్టాబ్లిష్ చేసేంత వరకు ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 కంపెనీస్, 100 కంపెనీస్. ఇప్పుడు ఎట్లయితే ఆ రోజుల్లో సైబర్ టవర్స్ వచ్చింది, దానిలో ఉన్న కంపెనీసే ఈరోజు బయటికి వెళ్ళి మైక్రోసాఫ్ట్ క్యాంపస్, ADP క్యాంపస్, ఇంకొక క్యాంపస్ పెట్టేశారు. బట్ కానీ స్టార్టింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ అని ఉంటుంది ఒకటి. బేసికల్లీ ఏ కంపెనీకి అయినా ఇంక్యుబేషన్ సెంటర్ కావాలి. అంటే ఒకటి వచ్చి అక్కడ 10 మంది కూర్చొని పనిచేసి చేసుకుంటే ఆ 10 100 అవుతారు, 100 1000 అవుతారు. సో ఆ ఇంక్యుబేషన్స్ ఏర్పాటు చేసి 100 కంపెనీస్ మేము ఇక్కడ రిక్రూట్ చేసుకుంటున్నాం, ఇక్కడికి మాకు ఇలా కావాలని చెప్తే మీకు ఇంకా విజయవాడ ఆ బెల్ట్ ఏదైతే సోకాలు మాట్లాడుతున్నామో ఆ దగ్గరలో ఉన్న ఆల్రెడీ గుంటూరులో రామకృష్ణ హౌసింగ్ వాళ్ళ బిల్డింగ్స్ ఎక్కువ ఉన్నాయి. రామకృష్ణ హౌసింగ్ కాజా దగ్గర దాటుతున్నప్పుడు అటు ఇటు ఉన్నాయి. కబాబ్ బిల్డింగ్స్ ఆర్ దేర్ అండ్ టెక్ స్పేసెస్ కింద మంగళగిరిలో టెక్ స్పేసెస్ ఉన్నాయి. దీన్ని ఇంకొద్దిగా ఎక్స్ట్రా పుష్ చేస్తే అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది ఏంటంటే ఎక్కువ వైజాగ్ ప్రిఫర్ చేస్తారు. మెట్రోపాలిటన్ సిటీ దగ్గరలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది, వాతావరణం డిఫరెంట్గా ఉంటుంది, పక్కన సీబెల్ట్ ఉంటుంది. అంటే ఎంత కాదన్నా మనిషికి కాస్త రిలీఫ్ కావాలి. సాయంత్రం అయితే అట్లీస్ట్ ఫ్యామిలీతో బయటకు వెళ్ళడానికి బీచ్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ప్రిఫర్ చేస్తారు. అదే ప్లాన్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ని అప్పుడు ఆర్థిక రాజధాని ప్రకటించారు. ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు సార్? యాక్సెప్టెన్సీ అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు యాజ్ ఏ ట్రస్ట్ని బిల్డ్ చేయలేకపోయారా వాళ్ళు? ట్రస్ట్ అంటే సార్ ఇప్పుడు ఏమైందండి, ఇప్పుడు కర్నూలు ఒకటి, అమరావతి ఒకటి, వైజాగ్ ఒకటి అయిపోయింది. సో ఇప్పుడు మనం ఫోకస్ అంటాం, కొన్ని వర్డ్స్ ఏదైనా ఫోకస్ పని చేయి అంటాం. ఆ ప్లానింగ్లో ఏమవుతుందంటే కర్నూలు వాళ్ళు బాగుండాలి, రాయలసీమ వాళ్ళు బాగుండాలని అక్కడ ఒకటి జ్యుడిషియల్ కైండ్ ఆఫ్, అమరావతి కోర్ క్యాపిటల్, ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లాగానే
కానీ ఇప్పుడు ఏమైందంటే అందరినీ సంతృప్తి పరచాలా అన్న కాన్సెప్ట్లో వెళ్తే ఒక్కోసారి బోల్తా పడతాం. పడుతుంది. సో ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అంటే చిన్న కొడుక పెద్ద కొడుక అసలు ఇంకో కొడుకు అంటే ఏం మాడతాం. ఇప్పుడు ఆ 3 పోయి ఇప్పుడు మళ్ళీ మావిగా నోటి వచ్చింది కదా. ఇప్పుడు అంతే ఒక కన్ఫ్యూజన్లో ఉండబట్టే కదా రేపు ఇప్పుడు అక్కడ ఓటింగ్ జరిగే విధానం వేరే ఉంటుంది. క్యాస్ట్ ఈక్వేషన్స్ బేస్ చేసుకొని మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అవును ఇదే జరుగుతుంది. ఇక్కడ రాజధాని కట్టారా మొన్న పవన్ కళ్యాణ్ గారే అన్నారు నేను కూడా హాలోగ్రామ్ పెట్టుకుని సీఎం అయిపోయాడేమో అక్కడ ఇంకా సీఎం అయ్యాడు అని చెప్పేసి. అట్లానే కదా సార్ బేసిక్గా ఇప్పుడు అట్లా ఎక్కువ మన పరిస్థితులు అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్లో అలానే ఉన్నాయి. సో కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా క్లియర్ కట్గా ఆ రోజు మొదటి రోజు ఏదైతే అనుకున్నారో అమరావతిని నిర్మించాలి, ఒక వరల్డ్ క్లాస్ సిటీకి నిర్మించాలి, అదే పట్టుదలతో ముందుకెళ్తున్నారు. కానీ ఇప్పటికీ ప్రజల్లో ఒక గందరగోళం అయితే నెలకొంది. ఆ గందరగోళం నుంచి బయటపడుతున్నారు. ఇంకెప్పటికైనా మన రాజధాని అమరావతిని ఫిక్స్ అయిపోతున్నారు దాదాపు అందరూ. వైసీపీలో కూడా పార్టీలు తీసేయండి ఇప్పుడు పార్టీల గురించి. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక క్లారిటీ ఇచ్చుంటే అమరావతి ఎక్కడికి వెళ్తారు అని చెప్పి ఒక మాట ఉంటే ఈరోజు ప్లస్ అయ్యేది కానీ మైనస్ అయితే అవ్వదు కదా. కానీ ఇన్ని తెలిసి కూడా ఆయన ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలోకి ఎందుకు తీసుకుని వెళ్తున్నారు, ప్రజలు ఎందుకు కన్ఫ్యూజ్లో పెడుతున్నారు, ప్రజల్ని కాదు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కూడా భయపడేటట్టు చేశారు అని చెప్పి వాళ్ళ పార్టీ నుంచి కొంతమంది కూడా అన్న మాట ఇది. మీరు ఒప్పుకుంటారు దాన్ని? సార్ పార్టీలు అనేది పక్కన పెడితే జనరల్గా నాకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ ప్రకారము కొన్నిసార్లు ఏమవుతుందంటేనండి, ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో 100 ఫ్లోర్స్ కట్టినా కూడాను ఏది ఆగదు. 60 ఫ్లోర్లకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? సాయిల్ టెస్ట్ చేసినా కూడా ఇక్కడ నువ్వు 60 ఫ్లోర్ కట్టొచ్చు, హైదరాబాద్ డక్కన్ పీఠభూమిలో నువ్వు 60 కాదు 100 ఫ్లోర్లు కట్టు ఏం కాదు అనేది. అట్లా కొన్ని బాబు గారు అయినా కూడా ఎక్కడ ల్యాండ్ గుంటూరులో కట్టిన సాయిల్ బాగుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ హౌసింగ్ కట్టిన జోన్లో 40 ఫ్లోర్స్ పైన వాళ్ళు కట్టున్నారు. అంటే 40-50 వరకు కట్టొచ్చు అన్న చోట్ల 50కి వెళ్ళిపోవాలి. ఎక్కడైతే పంట భూములు ఉన్నాయన్న చోట్ల పంట భూములు తగ్గ దానికి ఇచ్చిందంటే ఈ కన్ఫ్యూజన్ ఇక్కడ దాకా వచ్చినది కాదు. ద బేసిక్ సీడ్ ఎక్కడ పడింది మనుషుల్లో అంటే అరే 3 పంటలు పండే భూమి పక్కన వాటర్ ఉంది, ఎప్పుడు వాటర్ వస్తుంది, సో దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడము. ఇప్పుడు మొన్న ఆవిడ కవిత గారు కూడా మాట్లాడారు నిన్న కాక మొన్న సమ్వేర్లో, ముందు మీరు అమరావతి కట్టుకోండి మా దాకా మా తెలంగాణ వరకు వచ్చి మీరు పార్టీ ఏదో పొత్తులో సమ్ కైండ్ ఆఫ్ మాట వచ్చింది. ఎందుకు వస్తుంది ఆ మాట అంటే అక్కడ మనం ప్రూవ్ చేసుకుంటే ఇక్కడ ఆ మాట ఇప్పుడు రాదు. అక్కడ ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? గుంటూరా లేకుంటే ఇంకొద్దిగా ముందుకెళ్తే ఒంగోలు బెల్ట్లో ల్యాండ్ ఎక్కడ సాయిల్ బాగుంటుందో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ 40-50 ఫ్లోర్స్ కట్టినా ఏం కాదు. ఇప్పుడు రీసెంట్గా 231 ఎందుకు వెళ్దాం అనుకుంటున్నాం మనం? ఇక్కడ అన్లిమిటెడ్ స్క్వేర్ ఫీట్ ఇచ్చారు కాబట్టి, ఎయిర్పోర్ట్ అథారిటీ పర్మిషన్ ఇస్తారు కాబట్టి, మీకు ఎందుకు మేము ఉన్నాం గవర్నమెంట్ మీకు సపోర్ట్ ఇస్తామని అన్న భరోసా ఇచ్చింది కాబట్టే కొంటాడు. అక్కడ కూడా ఏం చేయాలంటే కొన్ని ఏరియాల్లో ఆ వాటర్ బెల్ట్ ఏరియాలు టచ్ చేయకుండా కొద్దిగా నా పర్సనల్ పర్సెప్షన్ చెప్తున్నాను, వాటర్ బాడీస్ వచ్చేవి 3 పంటల పంట టచ్ చేయకుండా కొద్దిగా ఇటు తెనాలి గుంటూరు ఆ కాజా బెల్ట్ ఆ ముందుకెళ్ళి ఎక్కడైతే బాగా సాయిల్ మంచి సాయిల్ ఉంటుందో అక్కడ యూ డిక్లేర్ వాట్ ఎవర్ జోన్స్. అప్పుడు ఏమవుతుందంటే ఓకే ఈ సాయిల్ టెస్ట్ చేసినా ఏం కాదు అని. నాకు తెలిసిన కొంతమంది బిల్డర్లు 2014-19 దానిలో వెళ్ళి బ్యాక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళి అరే మనం సొంత మన ఏపీకి ఏదో చేయాలి, ఖచ్చితంగా కడదాం, బాగా కడదాం, రాజధాని బాబు గారు చేస్తారు కాబట్టి ఆయనతో పాటు ట్రావెల్ అవుదాం, వెళ్దాం, చేద్దాం, కడదాం అన్న వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది కొంత మూమెంట్కి వెళ్ళాక వాళ్ళకి సేల్స్ కాక బ్యాక్ వచ్చారు. సో ఇన్వెస్ట్మెంట్ కూడా ఏంటి, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ వేరు, ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ వేరు. పీపుల్ ఆలోచిస్తారు కదా, 2 కోట్లు పెట్టేవాళ్ళు అరే ఈ 2 కోట్లు పెడితే నాకు 4 ఏళ్ళు అవుద్దా, ఎన్ని నెలలు అవుతుంది, ఎన్ని ఇయర్స్ పడుతుంది నాకు అని ఆలోచిస్తారు కదా. సో ఈ కన్ఫ్యూజన్ అనేది నా పర్సనల్ ఏంటంటే నేను తుళ్ళూరు తిరిగా, ఉద్దండపురం, హరిశ్చంద్రపురం, ఐనోలు, మంగళగిరి బెల్ట్ మొత్తం ఆల్మోస్ట్ తిరిగిన్నాను, చూసొచ్చున్నా. అంటే ఏంటి ఏం కదా ఎడ్జ్ వరకు ఆల్మోస్ట్ అట్లా ఎడ్జ్ దాకా పోయిచ్చున్నా. లాస్ట్ టైం మన వర్షం పడింది కదా, ఇది అవి బాగా ఐ వాజ్ దేర్, నా కార్ నాది ఈ లెవెల్ ఆఫ్ వాటర్కి వచ్చిండే. అంటే పట్టణంలో వచ్చిందా అంటే అది యాక్చువల్గా వాటర్ ఫ్లోయింగ్ అలా ఉంటుంది. దాన్ని ఏమంటారు తెలుగు సామెత, నీరు పళ్ళ మెరుగు నిజము దేవుడు ఎరుగు అంటారు సమ్ కైండ్ ఆఫ్. సో నువ్వు ఆ వాటర్ బాట్ టచ్ చేయకుండా దగ్గరలో ఒక 10 km ముందుకు వచ్చేసి ఇక్కడ ఈ జోన్ ప్రకటిస్తున్నాము, ఇక్కడ ఐటీ కంపెనీస్ పెడతాము, గుంటూరులో కాలేజీలు ఎన్ని ఉన్నాయి, విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్లో ఇన్ని కాలేజీలు ఉన్నాయి, గన్నవరం ఇక్కడ ఉంది, ఇంత డిస్టెన్స్లో ఉంది, ఇంత డిస్టెన్స్లో ఉంది, ఇవి మనం చేసుకోవచ్చు అని ఒక డిఫరెంట్ థాట్ వచ్చిండే. బై డిఫాల్ట్ వాళ్ళకి వచ్చింటుంది కాదన్ను, కానీ దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఈ సిచ్యువేషన్స్ వేరే ఉండేటివి అని నా పర్సనల్ అభిప్రాయం. ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పగలరా?
Yeah, definitely, sir. Myself, Tarak Rangareddy. I represent a company called S2 Connects. And the S2 Connects meaning kuda someone has to say yes to connect. So connect అవ్వడానికి yes చెప్పాలి అని. సో వీ గివ్ 100% జెన్యూన్ ప్రాపర్టీ అడ్వైజరీ. మార్కెట్లో 18 ఇయర్స్ నుంచి ఉన్నాం. ఎక్కడ డాట్ మార్క్ కూడా లేదు. ఎందుకంటే అవుతే అవుతుంది, లేకపోతే లేదు. అంతేగాని ఈ డబ్బు వచ్చుద్దని చెప్పేసి నేను ఇందాక అన్నట్టు బావ బామ్మట్లు తమ్ముడు నమ్మరో కానీ తారక్ని పక్కన నమ్ముతారు. మరి కనీసం 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, దాని డౌట్ లేదు. ఎందుకంటే ఇచ్చున్నాం కూడా, కొన్ని ఎక్స్వైజీ కంపెనీ ఇచ్చున్నాం కూడా. సో మనం అంత జెన్యూన్గా ఉంటాం. నెంబర్ వచ్చేసి 832-833-0828.